నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిత్రే. ప్రస్తుతం తెలంగాణలో వరుసగా ఏదైతే గురుకుల పాఠశాలలు కావచ్చు, అటు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, తరచూ ఫుడ్ పాయిజనింగ్ అనేది కామన్ అయిపోయింది. ఏంటి మరి విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఓవైపు దగ్గర నిన్న రీసెంట్గా మాగనూరులో 20 మంది విద్యార్థులు, అంతకుముందు వాంకడి గురుకుల పాఠశాలలో ఇలా కంటిన్యూ అవుతుంది. ఓవైపు ప్రభుత్వమేమో ప్రజాపాలన అందిస్తాము, విద్యార్థులకు కావచ్చు, మిగతా యువతకు కావచ్చు పెద్దపీట వేస్తామని చెప్పేస్తుంది. ఇంకా విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమించిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా ఒక ప్రోగ్రెస్ అనేది లేదు. తాజాగా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దీని మీద మరి ప్రతిపక్షాలు ఏ విధంగా పోరాటం చేయబోతున్నాయి, ముందు ఏ విధమైన కార్యాచరణ ఉండబోతుంది, వీటి మీద మాట్లాడేందుకు మనతో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అసలు విద్యా వ్యవస్థను చూస్తే ప్రస్తుతం ఈ ప్రభుత్వం వైఖరి విద్యా వ్యవస్థ మీద ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండ్రు. ఇలా ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ముఖ్యమంత్రి అయిండ్రు. 11 నెలలు దాటింది. దాదాపుగా ఇంకొక 9-10 రోజులు అయితే 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ కాలంలో అసలు అనేకమైనటువంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా నాణ్యమైనటువంటి చదువు లేదు, నాణ్యమైనటువంటి భోజనం లేదు, కనీసానికి కనీసం సౌకర్యాలు లేవు. ఈ 3 సమస్యలతోని విద్యార్థులు సతమతమవుతూ ఉన్నారు. కుక్క కాటు, పాము కాటు, కరెంట్ షాకులతో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఈ భోజనం సరిగా లేక విద్యార్థులు మానసిక మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. 48 చావులు ఈరోజు వనపర్తి మదనాపురం మండల కేంద్రంలో జరిగినటువంటి ప్రవీణ్ అన్నటువంటి ఎస్సీ గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థి, ప్రవీణ్ అన్నటువంటి విద్యార్థి డార్మెంట్ రూమ్లోకి వెళ్ళి ఉరివేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. అంటే అక్షరాల 11 నెలల ఈ ప్రభుత్వంలో 49 చావులైనాయి. 49 చావులు, దాదాపుగా 900 పైచిలుకు విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైండు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసము అవగాహన లేదు. మరి మా మీద ఆనాడు మంచి భోజనం పెట్టి, సన్నబియ్యంతో అన్నం పెట్టి విద్యార్థులను గురుకులాలు అనంటే ఒక ఏంది ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇలా వాటికి ఇలాగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ఆనాడు కేసీఆర్ గారు చేస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఇలా కనీసం ఉన్న వాటిని అమలు చేస్తలేరు కదా. కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ఉండేది, ఇలా వాటిని ఎత్తేసిండ్రు. వారానికి 3 గుడ్లు పెట్టేవాళ్ళు, కోడిగుడ్లు, వాటిని ఎత్తేసిండ్రు. వారానికి ఒకరోజు ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టేవాళ్ళు, వాటిని కూడా పెట్టేసిండ్రు. ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేది, వాటిని కూడా ఎత్తేసిండ్రు. ఇలా ఏం జరిగింది మరి? ఎందుకు ఇక్కడ సమస్య వస్తూ ఉన్నది? వాంకిడిలో విద్యార్థి శైలజ అస్వస్థకు గురై హాస్పిటల్లో నిమ్స్లకు వచ్చి 27 రోజుల నుండి మరణిస్తే ఆ రోజు సీతక్క గారు ఏం మాట్లాడిండ్రు? అప్పాలు ఇంట్లో తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది, అందుకే హాస్పిటల్ పాలని చెప్పిండ్రు. నిన్న మాగనూరులో, మక్తల్ నియోజకవర్గం మాగనూరులో జరిగినటువంటి సంఘటనలో 22 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అప్పటికే 3 సార్లు జరిగిందంట. 22 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైతే జిల్లా కలెక్టర్ గారు ఏం మాట్లాడతారంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిండ్రు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చెప్పిండంటే బేకరీలో ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిండ్రు. ఇలా కోర్టుకి ఏం సబ్మిషన్ చేసిరంటే కురుకురేలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిండ్రు. అసలు ఏమన్నా స్పొంతన, సోయి, అవగాహన కనీసం ఉన్నదా ఈ మంత్రులకు, లేకుంటే ప్రజాప్రతినిధులకు, బాధ్యతాయుతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారులకు కనీసం అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నా. కురుకురేలు ఎవ్వడు తింటలేడు, వీళ్ళే తిన్నారా? ఒకవేళ కురుకురేలు తింటే ఒకటే దుకాణంలో 24 మంది కొన్నారా? ఒకటి. రెండోది, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకు పైసలే లేవురో నాయన అంటే కురుకురేలు కొనే పైసలు ఉన్నాయా వీళ్ళ దగ్గర? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇలా అప్పాలు తినడం ఏమన్నా కొత్తగానా? తెలంగాణలో అప్పాలు అనంటే ఒక ప్రతి దావతలో చేసేటువంటి ఒక ఆహారంతో సమానం కదా.
ప్రతి పండగ చేసుకునేది అప్పాలది. ఇలా అప్పాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది, లేక కురికిరలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది, ఏంది బేకరీ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. అంటే వీళ్ళ లోపభూయిష్టం అనేది అడుగడుగున బయటపడుతుంది. అంటే వీళ్ళ నిర్లక్ష్యం అనేది అడుగడుగున బయటపడుతూ ఉన్నది. అంటే వీళ్ళ చాతగానితనం అని కూడా బయటపడుతుంది. ఇన్ని మరణాలు జరిగినా, ఇంతమంది ఏంది అనారోగ్యం పాలై హాస్పిటల్లో పాలైన, అస్వస్థతకు గురైన, ఇప్పటి వరకు ఒక నిజ నిర్ధారణ కమిటీ లేదు, ఒక ఎంక్వైరీ లేదు, సమగ్ర సమాచారం లేదు. వాళ్ళ మీద అధికారుల మీద కనీసం అధికారుల మీద పనిష్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు, చర్యలు లేవు వాళ్ళ మీద. ఇలా గమ్మత్ ఏంటంటే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను సమస్యలను పట్టించుకోవడానికి, వాళ్ళ సమస్యలను చూడడానికి సంక్షేమ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనార్టీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు. 3 శాఖల మంత్రులు లేరు. ఒకటి. రెండోది, ఆడబిడ్డలకు, మా తెలంగాణ ఆడబిడ్డలకు, గిరిజనులకు, లేకుంటే ట్రైబల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, హాస్టళ్లకు అగాత్యాలు లేకుంటే అరాచకాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఇలా ఎవరికి చెప్పాలనో అర్థం కాక శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి శాంతి భద్రతల శాఖ, హోంశాఖ లేడు ఈ రాష్ట్రానికి. మూడోది, తెలంగాణ విద్యార్థులందరూ చదువుకుంటున్నటువంటి ఈ తెలంగాణ విద్యాశాఖకు, విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, శాంతి భద్రతలను చూడడానికి, విద్యా వ్యవస్థను చూడడానికి విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి, సమస్యలు పరిష్కరించడానికి సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఈ 3 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో దొరకడు, ఢిల్లీకేమో 29 సార్లు వెళ్ళిండు. మరి 29 సార్లు అంటే దాదాపుగా 58 సార్లు పోడు వచ్చుడు అన్నట్టు లెక్క. 58 సార్లు ఢిల్లీలో గడిపినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ శాఖల మీద రివ్యూ చేసే అవకాశం కానీ, ఈ శాఖల మీద సమగ్ర సమాచారం తెప్పించుకోవడానికి ముఖ్యమంత్రి గారికి ఎందుకు సమయం దొరకట్లేదు? అంటే మా బిడ్డలంతా తెలంగాణ బిడ్డలంటే, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి బిడ్డలంటే అంత చులకన అని అడుగుతా ఉన్నాం. ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది? ఎంతమంది చావులు చూడాలని ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది? ఇలా ఇంత జరుగుతున్నా కూడా ఎవరు స్పందించకపోను, కనీసం గురుకులాల సెక్రటరీ అయినా, లేకుంటే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అయినా, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ అయినా కనీసం పరామర్శించేటువంటి పరిస్థితి లేవా? వాటి మీద వివరణ తీసుకునేటువంటి అవకాశం లేదా? ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం లేదా? ఎందుకు చేస్తలేదు? ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మేము విజయోత్సవాలు చేసుకుంటాం, సంబరాలు చేసుకుంటాం. ఎవరి కోసం సంబరాలు? ఇంత జరుగుతుంటే మా చావులు, చనిపోయినటువంటి విద్యార్థి శవాల మీదన మీరు సంబరాలు చేసేదని అడుగుతా ఉంటాం. ఇలా గురుకులాల్లో చదువుతున్నటువంటి 49 విద్యార్థుల హత్యలకు, ఆత్మహత్యలకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల 49 మంది విద్యార్థులు చనిపోయింది. ఆ చావులకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా విద్యాశాఖను ఏర్పాటు చేసిండ్రు, విద్యాశాఖ చైర్మన్ ఏర్పాటు చేసుకుంది, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి. ఎవరి కోసం పనిచేస్తుంది విద్యా కమిషన్? విద్యాశాఖ కమిషన్ అనేటువంటి వ్యక్తికి మాత్రమే పదవి వచ్చింది, ఆయన ఒక్కరికే పదవి వచ్చింది. విద్యాశాఖ తీసుకొని 2 నెలలు 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఒక పర్యటన లేదు, ఒక సమాచారం లేదు. ఏడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఎవరి కోసం ఈ కమిషన్? 49 మంది విద్యార్థులు చచ్చిపోయినరా? 916 మంది విద్యార్థులు హాస్పిటల్లో పాలైనరు. పురుగుల అన్నం తిని, విషాహారం తిని, బొద్దింకలు పెట్టిన అన్నం తిని 900 మంది విద్యార్థులు హాస్పిటల్లో పాలైనరు. ఎప్పుడు స్పందిస్తుంది? తెలంగాణలో చదివేటువంటి విద్యార్థి లోకమంతా చచ్చిపోయినాక స్పందిస్తావా? మీరు చంపాలని కుట్ర చేస్తున్నారా? విషాహారం పెట్టి మొత్తం సమాధానానికి స్పందిస్తారా? మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు నార్మల్గా ఇట్లాంటి విద్యా కమిషన్లు కానీ కొన్ని కమిషన్లు ఏర్పరిచినప్పుడు వాటి లక్ష్యాలు ఏముంటాయి? వాటి లక్ష్యాలు నాణ్యమైన విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి భోజనం అందించాలి, విద్యార్థులకు అన్ని రకాల అవసరాలను అందించడానికి, విద్యా ప్రమాణాలు చూసుకోవడానికి విద్యా కమిషన్ పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. తెలియదా? కలెక్టర్గా పనిచేసిండ్రు కదా. ఇలా కేసీఆర్కి పాలనలో రోజు లొల్లి పెట్టేటువంటి ఇలా మేధావులంతా ఏమైండ్రు? నోళ్ళు ఎందుకు మూసిండ్రు మేధావులంతా? మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మీ నోరుకు తాళాలు పడ్డాయా? మీ నోర్లకు చేతపడైందా? ఏమైంది మీ నోర్లకు? మా బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బహుజన బిడ్డలు వందలల్లో పిట్టల్లాగా రాలుతున్నారు.
కుప్పల్లాగా పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఎందుకు స్పందిస్తలేరు? మీ నోరుకి ఏమైంది? పదవుల కోసం అమ్ముడు పోయినరా? కమిషన్ల కోసం అమ్ముడు పోయినరా? ఎందుకు మాట్లాడరు? లగచర్లలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే, గిరిజనులపై దాడి జరిగితే ఒక మేధావి మాట్లాడు, ఒక పౌర హక్కు నేత మాట్లాడు. ఇలా 49 మంది విద్యార్థులు చనిపోతే 24 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 916 మంది విద్యార్థులు హాస్పిటల్లో పాడితే ఒక్క మేధావి మాట్లాడు. విద్యా కమిషన్ స్పందించది, మేధావులు మాట్లాడు. ఎటుపోతుంది మరి? ఎవరికి మీరు ఎవరికి భజన చేయదలుచుకున్నారు? మేధావులను అడుగుతా ఉన్నాను నేను. ఆనాడు నోరు తెరిస్తే ఇవాళ కేసీఆర్ పాలన మీద నోరు బారేసుకున్నటువంటి మేధావులంతా పదవులకు పెదవులు మోసిండ్రు, కాంట్రాక్టర్లకు పెదవులు మోసిండ్రు. పదవులు రాగానే నోరు మూసుకున్నారు, నోటికి తాళాలు పడ్డాయి. మీరు చాత కానీ దద్దమ్మల్. ఇంతమంది చచ్చిపోతున్న తెలంగాణ బిడ్డలు గురుకులాలలో నోరు తెరవండి. మీరు కనీసం అవగాహన లేదా మీకు? చాలా బాధ అండి. నా గురుకులాల్లో నేను కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళ పరిస్థితులు ఏందో నాకు తెలుసు. నేను హాస్టల్లో చదువుకొని వచ్చినటువంటి బిడ్డగా మాట్లాడుతూ ఉన్నా. ఇలా పురుగుల అన్నం పెట్టాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? సన్న బియ్యం పెట్టినటువంటి గత సర్కారు ఇలా దొడ్డు బియ్యము, ఇలా దొడ్డు కారం పెట్టాల్సినటువంటి దీన పరిస్థితికి ఎందుకు దిగజారింది? 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని చెప్తున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులకు 3 పూటల అన్నం పెట్టడంలో విఫలమైంది అంటున్నా నేను. 3 పూటలు నాణ్యమైనటువంటి భోజనం పెట్టడంలో విఫలమైంది, ఫెయిల్ అయింది. ఆ బిడ్డల చావులకు కారణం మీరు. ఆ బిడ్డల తల్లుల కడుపు కోతకు కారణం మీరు. ఆ శోకానికి, ఆ దుఃఖానికి కారణం మీరు. ఆ తల్లుల బాధను ఎవరు పూడ్చాలని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఇలా ముఖ్యమంత్రి గారు బాలల దినోత్సవం రోజు మాట్లాడిండ్రు. నిజంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు కదా, వెంబడ చర్యలు ఉంటాయేమని అనుకున్నాం. హాస్టల్లో గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులపైన ఎవరైనా నెగ్లెక్ట్గా చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, జైలుకు పంపుతా అని చెప్పి 14 రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క అధికారి మీద, ఈ 49 మంది చచ్చిపోతే ఇప్పటి వరకు ఒక్క అధికారి మీద చర్యలు లేవు, ఒక్క అధికారికి నోటీసు లేవు, ఒక్క అధికారి మీద విచారణ లేదు, ఒక్క అధికారికి నోటీసు లేదు. ఎవరి మీద నోటీసులు ఇస్తుండ్రు? ఈ రాష్ట్రంలో ఎవరైతే మద్యం అమ్ముతలేరు, ఎవరైతే మందు సేల్ ఎక్కువైతే లేదో, లిక్కర్ ఎక్కడైతే అమ్ముతలేదో వాళ్ళని పిలిపించి ఎవరెవరైతే గత సర్కారు కంటే ఎక్కువ 10,000 కోట్ల ఆదాయం రావాలి, ఎవరెవరైతే మందు ఎక్కువ అమ్మారో వాళ్ళని పిలిచి నోటీసులు ఇచ్చిండ్రు. మీ ధ్యాస ఎవరి మీద ఉందండి? గురుకులాల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థుల మీద లేదు, బడుగు బలహీన వర్గాల్లో చదువుతున్నటువంటి విద్య పైన లేదు, హాస్టళ్ల పైన లేదు, భావితరాల మీద లేదు. మీకు ఎవరిపైన ఉందంటే మీ బడ్జెట్ పెంచుకోవడానికి, మీ జేబులు నింపుకోవడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి, మీరు అక్రమంగా సంపాదించుకోవడానికి, ఇలా కమిషన్లు నొక్కడానికి మీరు ఎక్కడెక్కడ డబ్బులు రావాలో గక్కడక్కడ మీ అధికారులను వాడుకుంటున్నారు. మేము ఇవి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిస్సిగ్గుగా మేధావులు అందరూ కూడా ఖండించాలి, స్పందించాలి. ఎంతమంది చనిపోయినరు, ఎన్ని పాము కాటులు, ఎన్ని కుక్క కాటులు, వీటి మీద అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బిడ్డల చనిపోతూ ఉంటే, తల్లుల గర్భ కోసం చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందండి. ఎవరిమైనా పిల్లలు 14 సంవత్సరాల పిల్లవాడు చచ్చిపోతే 14 సంవత్సరాల తల్లి శోకము పూడ్చాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటున్నాను నేను. ఇలా చివరికి ఏడుకొచ్చిందంటే, నాణ్యమైన చదువు దేవుడెరుగు, పాఠాలు నేర్పుడు దేవుడెరుగు, మా ప్రాణాలు రక్షించండి మహాప్రభు, మాకు ఈ చదువు వద్దు, ఈ పాఠం వద్దు, మాకు ఈ పాఠం వద్దు, ఈ చదువు వద్దు, మాకు ఈ ఫుడ్ వద్దు, నా పిల్లలను మేము తీసుకుపోతాం. ఇలా ఒకప్పుడు గురుకులాలలో పోటీపడి చదివేటువంటి పరిస్థితులలో సీట్ల కోసం వెంటబడి సీట్లు తీసుకున్నటువంటి సందర్భం నుంచి ఈ సీట్ల నేను జైన్ కాను, ఈ గురుకులాలకు నేను రాను బిడ్డ, నా బిడ్డను నేను కాపాడుకుంటావు, కలో మంచిలో పోసుకొని కారం మెతుకులైనా సరే పెట్టి నా కొడుకును సాదుకుంటా అనే దుస్థితి తీసుకొచ్చిండ్రు. గొప్ప ప్రభుత్వం ఇది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులను ఆకాశం అంత ఎత్తుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అంత ఎత్తుకుంటే 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అదాపాతాలను తొక్కి ఇలా గురుకులాలన్నా, వెల్ఫేర్ హాస్టల్లన్నా, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నా, వెల్ఫేర్ చదువులన్నా ఇది వేస్ట్ చదువులు, దీంట్లో చదువు లేదు, దీంట్లో అన్నం లేదు, పురుగుల అన్నం, గొడ్డు కారం, దొడ్డు కారం, ఇంట్లోకి పోతే పాము కాటు, కుక్క కాటు,
ఇలా చనిపోయే కరెంటు షాకు తోని నా బిడ్డలు చనిపోతారు, ఇలా కలో మంచిలు మేము తెచ్చుకొనైనా సరే నా బిడ్డలను చదువుకుంటాం, కళ్ళ ముంగట మా బిడ్డలను పెంచుకుంటాం అనేటువంటి దుస్థితి, భయము తల్లిదండ్రులకు మిగిల్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. థ్యాంక్ యూ.